హల్లెలూయా. మీలో దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా చేతులు ఎత్తి చూపించండి. నాకు ఒక చెయ్యెత్తు మాకండి రాజకీయ నాయకులాగా. రెండు చేతులు ఎత్తి దేవుని బిడ్డలంతా చేతులు చూపించండి. ఆ దేవుని బిడ్డలందరూ కాస్త పక్కన పెట్టండి. ఆపకుండా 20 స్తోత్రాలు దేవునికి గట్టిగా చెప్పండి. స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. సరిపోదు, ఇంకొంచెం సౌండ్ పెంచి గంభీరమైన స్వరాలతో మీ స్వరము పరమునకు వినబడినట్లుగా ఆకాశమందున్న దేవుడు మీ స్తుతిని అంగీకరించినట్లు ఇంకా ఇంకా స్తోత్రం 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 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా, 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా. ప్రార్థన. వాక్య స్వరూపమైన తండ్రి, ఇప్పటి దనక మీరు తోడై పాటలతో ప్రార్థనతో మహిమ పొందారు. పెద్దలు దైవజనులను నిలవబెట్టి ఎన్నో గొప్ప సంగతులు రాహాబను వేసిన గురించి సవివరంగా మాతో మాట్లాడినందులకై స్తోత్రమయ్యా. అల్పుడనైన నేను నీ పక్షాన నిలవబడి ఉండగా కొద్ది నిమిషాలు మీ నామ ఘనత కొరకు వాడుకోండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడే చీకటిని పాలిస్తున్నాను. మా మధ్యన సంచరించండి. మీరు సంచరిస్తే ఎముకలు సైన్యమవుతాయి, పర్వతాలు మైనమవుతాయి, సముద్రాలు ఎండిపోతాయి. అటువంటి స్వరము ఈ రాత్రి వినిపింపజేయమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నిజదేవుడు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ మందిర వార్షికోత్సవ కూడికలలో 2వ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు యోధా మినిస్ట్రీస్ పక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రభు ప్రేమించి 2వ రోజులో మనల్ని ప్రవేశపెట్టారు. చక్కగా మైక్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలకు కూడా వందనాలు. ప్రాముఖ్యంగా శ్రావ్యమైన సంగీతం అందిస్తున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తానంటే మైకు సంగీతం వాళ్ళని ప్రేమిస్తాను. నేను బాగా ఎవరు రాకముందే ఒక పూట ముందు రావాలి. ఎవరు వాళ్ళు? మైకు వాళ్ళు. పాప అన్నీ సెట్ చేసుకొని గాలికి వానకి చెమటకి అన్నిటికి ఓర్చుకొని మనందరూ వెళ్ళినా కూడా చాకిరీ చేస్తుంటారు. అందుకే మీరంటే నాకు ప్రేమ. మీ మీద దేవుని కనికరం ఉండును గాక. ఆ తర్వాత నేను సంగీతం వాళ్ళని చాలా ప్రేమిస్తాను. హంస గాయకులు ఉంటారు, హింస గాయకులు ఉంటారు. సిమెంట్ రోడ్డు మీద డబ్బా పెట్టి రుద్దేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్క పాట పాడమంటే 50 చరణాల పాట తెచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మీ సంగీతం వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి.
మీ ఓర్పుకి, మీ సహనానికి. ఎక్కడ మా మరీదాసు ఎక్కడ కోపపడకుండా కొడతానే ఉంటాడు. ఇప్పుడు కాదు నేను వచ్చింది, 8:30కే వచ్చా. వింటా ఉన్నాను పాటలు. రమేష్ అయ్య గారు నాకేం చెప్పారంటే, మీకు 9:30కి ఇస్తాం మైక్ అని చెప్పారు. అందుకని 9:20 దాకా అక్కడ ఉండి నా టైం అయిందని బయలుదేరి వచ్చాను. మా గురువు గారు బ్రదర్ జి దావీద్ రాజు గారు, ది పెంతెకోస్తు మిషన్, ఆయన నాకు నేర్పిన క్రమం, పగలైతే 11 గంటలకన్నా వెళ్ళిపోవాలి సభకు సమీపంగా, రాత్రి అయితే 8:30 కల్లా వెళ్ళిపోవాలి. 26 ఏళ్ల నా సేవా అనుభవంలో స్వదేశమైన విదేశమైన ఆ సమయాన్ని నేను పాటిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఈ పూట ఇంకా వాక్యం అవసరం లేదు. సీనియర్ దైవజనులు అద్భుతంగా రాహాబు అనే వేశ్యను గురించి, ఆమె పొందుకున్న రక్షణను గురించి, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుందో చక్కటి విషయాలు అయ్యగారు చెప్పారు. ఇక నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రమేష్ పాస్టర్ గారికి నా మీద ఉన్న ప్రేమను బట్టి ఈ 2వ రాత్రి కూడా మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించారు. నేనేమంటానంటే, క్లుప్త ప్రసంగీకులు ధన్యులు, వారు మరలా పిలవబడదు. ఇప్పుడు నేను సువిస్తారంగా మాట్లాడాను అనుకోండి, ఇక మీకు కోపం వచ్చేసింది. ఇప్పటికే దోమలు కూపుతున్నారో దేని కూపుతున్నారో, వద్దని ఊపుతున్నారో అర్థం కావట్లేదు, ఊపుతున్నారు అందరూ. దోమలకైతే పర్వాలా, ఇక ఆపు అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏదో ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇందాకేం చెప్పాను, 2 చేతులు ఎత్తి మీ పక్కన ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళు కుజ్జు నుంచి కిందన్న పడాలా, నీ మీదన్న పడాలి, అట్ట చెప్పాలో స్తోత్రం చెప్తే. ఒక్కసారి గట్టిగా బలమంతా కూడగట్టుకొని దేవునికి మహిమ కలిగేలాగా, మీ స్తుతి దేవునికి సింహాసనంగా మారేలాగా, సాతానుగడి కోట పగిలేలాగా గట్టిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. దేవుని వాక్యములో నుండి మీ అందరికి ఒక మాట చెప్పాలని నేను ఆలోచన చేస్తున్నా. మీరెవరు కోపపడరు, దేవుని ఆత్మ బిడ్డలు, దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు అని నాకు తెలుసు. ఇప్పటికే సమయం 10:30 గంటలైంది. వినాలని మీ ఆసక్తిని బట్టి నేను ఆనందిస్తున్నా. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, రేపు ఎప్పుడైనా ప్రార్థనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బైబిల్ లేకుండా వెళ్ళమాకండి. బైబిల్ ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళ్ళండి. ఓ డాక్టర్ని ఎలా గుర్తుపడతావు? స్టెటస్కోప్ చూసి గుర్తుపడతావు. పోలీసుని ఎలా గుర్తుపడతావు? తల మీద టోపీ, చేతిలో లాఠీ. ఒక క్రైస్తవుడు నిన్ను ఎట్లా గుర్తుపట్టాలా? నువ్వు పెళ్ళికి వెళ్తున్నావా, ప్రార్థనకి వెళ్తున్నావా, ఎట్లా అర్థమైంది? ఖచ్చితంగా బైబిల్ పట్టుకొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకాసేపు తాగటాలు ఆపండి, తేపటాలు ఆపండి. పిల్లల్లో దేపినట్టు బోని తేవ మాకు మైండ్ పనిచేయదు. నీళ్ళలో అట్టయితే అనుకోండి. ఒకరికి వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగదు. నేను సినిమా హాల్ మధ్యలో సమోసాలు తిని నీళ్లు తాగటానికి అని అందాం అనుకున్నా. నేనెవరు జోలికి వెళ్ళినాయో నాకు బోబోయో. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. ఇక నువ్వు నీళ్ళు అటు ఇటు తీయటం ఆపాలా, ఒక చోట కూర్చోవాలి నువ్వు. 16వ అధ్యాయం 21వ వచనం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి ఆయన ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. మన వినికిడిలో పరిశుద్ధాత్ముడి మాటను ఆశీర్వదించును గాక. ఒక్క 40 నిమిషాలు మించకుండా నా వర్తమానాన్ని ముగించేస్తాను. నాకంటే ముందు పరిగెత్తిన వ్యక్తి గంట దాటకుండగానే చెప్పిన సమయానికి అయ్యగారు ముగించేశారు, సీనియర్ దైవ సేవకులు. నేను ఇంకా కుదించుకుంటాను. ఒక అర్ధగంటకి 40 నిమిషాలకు మధ్యలోనే నా వర్తమానాన్ని ముగిస్తాను. అయ్యగారితో అన్నాను, రమేష్ అయ్య గారితో, అయ్యా రాత్రి నేను మాట్లాడాను కదా, ఈ రాత్రి అయ్యగారు చెప్పి నాకు ముగింపు ప్రార్థన చేస్తాను అన్నా.
వారు నా మీద ఉన్న ప్రేమను బట్టి, లేదండి మీరు కూడా మాట్లాడాలి, ప్రజలందరూ ఆశపడుతున్నారు అయ్యగారి మాటల కోసం, మీ మాటల కోసం ప్రజలందరూ వచ్చారన్నారు. అందుకే నేను మీ మధ్యలో దేవుని వాక్యం అందించడానికి నిలవబడ్డాను. చదివిన భాగంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, రాజైన సౌలు ఎదుట దావీదు వెళ్ళి నిలవబడినప్పుడు దావీదు మీద సౌలునకు ఏం పుట్టిందంట? ఇష్టము పుట్టెను అని ఉంది. సౌలు రాజు ఎదుట దావీదు నిలవబడినట్లుగా ఏదో ఒక రోజు మనందరం రారాజైన యేసయ్య ఎదుట నిలబడబోతున్నామో. యేసయ్యకు మన మీద ఇష్టము పుట్టునుగాక. ఎలా పుడుతుంది యేసయ్యకి ఇష్టం? భర్తకి ఇష్టంగా ఉంటే భార్యకి ఎన్నో లాభాలు ఉంటాయి. అదేలా లాభాలంటే ఏముంది? క్రిస్మస్కి, జనవరి 1కి, ఈస్టర్కి, పుట్టినరోజుకి, పెళ్లి రోజు కూడా సీరదెత్తాడు. ఏది? భర్తకి ఇష్టంగా ఉంటే. కానీ భార్యకి ఇష్టంగా ఉంటే భర్తకు రోజు లాభమే. మెత్తటి ముక్కలు మూల కూర్చోబెట్టి పెడతా ఉంటుంది. తల్లిదండ్రులకు ఇష్టంగా ఉంటే పిల్లలకు లాభం. వాళ్ళు ఏ ఫోను కావాలంటే ఆ ఫోను, ఏ బండి కావాలంటే ఆ బండి కొనిస్తారు. పిల్లలకు ఇష్టంగా ఉంటే తల్లిదండ్రులకు అవసాన స్థితిలో లాభం. వాళ్ళ వృద్ధాప్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పోషణ దిశగా పిల్లలు ఆలోచన చేస్తారు. భర్తకి ఇష్టంగా ఉంటే భార్యకు, భార్యకి ఇష్టంగా ఉంటే భర్తకు, తల్లిదండ్రులకు ఇష్టంగా ఉంటే పిల్లలకు, పిల్లలకు ఇష్టంగా ఉంటే తల్లిదండ్రులకు లాభం. నేనంటాను, మనమందరం యేసయ్యకి ఇష్టంగా ఉండేదమ్మ గాక. నేను యేసయ్యకి ఇష్టంగా ఉంటానని వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా, బాగా కొట్టండి, ఇష్టంగా కొట్టండి, ఇష్టంగా కొట్టండి, కష్టంగా కాదు, ఇంకా గట్టిగా. హల్లెలూయా. ఈ పూట మనము ధ్యానం చేయబోతున్న అంశము, నీవు దేవునికి ఇష్టంగా ఉన్నావా అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇది చెప్పండి, అందరూ చెప్పండి. మీ మౌనం నశించిపోను గాక. నోళ్ళు తెరిచి చెప్పండి ఇప్పుడు. వెంటనే స్వస్థత కలిగిందండి. నాకు తెలియదు ఇంతవరకు నాకు ఈ వరం ఉందని. మీ ఊరు వచ్చిందాక నాకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవునికి ఇష్టంగా ఉన్నావా అనే అంశాన్ని రాత్రి మీరు నేను ధ్యానం చేస్తున్నాం. దావీదు వెళ్ళి రాజైన సౌలు ఎదుట నిలవబడ్డాడు. నిలబడుతుండగానే సౌలునకు దావీదు మీద ఇష్టం పుట్టిందంట. ఎస్తేరు వెళ్ళి నిలవబడగానే రాజునకు దయ కలిగిందంట. ఈ భక్తి జీవితములో మీరు నేను పాడి, ప్రార్థించి, స్తుతించి, ప్రభువులో ఆనందించి, ఉపవాసాలుండి, పరిచర్య చేసి, ప్రభు పనిలో రాత్రి పగలు వాడబడిన తర్వాత ఏదో ఒక రోజు దేవుని పిలుపు అందుకొని ఈ లోక యాత్ర ముగించి వెళ్ళిపోతాం. ఎవరికి లోకము శాశ్వతమైనది? ఏదో ఒక రోజు అందరూ వెళ్ళిపోవాల్సిందే. నేను రాను, ఇక్కడే ఉంటే సిమెంట్ రోడ్ లాగంటే ఒప్పుకోడు. ఎవరో ఒకరు ఏదో ఒక రోజు ఏదో ఒక రీతిగా పిలువబడతారు. అయితే ఆయన రాకడ మన పోకడ జరగక మునిపే జరగాల్సిన కార్యం ఏమిటంటే, నీవు దేవునికి ఇష్టంగా ఉన్నావా? నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? దేవునికి ఇష్టంగా ఉండేలాగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు నడుపుకుంటున్నావా? కొరింథీ మొదటి పత్రిక చదువుతూ ఉన్నాను ఆ రోజున. 10వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిస సుంకలాలలో ఇట్టి చాకిరి అనుభవించిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమి దిశగా వారిని నడిపించాడు. పగలు మేఘంగా ఉన్నాడు, రాత్రి అగ్నిగా ఉన్నాడు. వారి చుట్టూ కంచెగా మారాడు, ప్రాకారముగా దేవుడు నిలవబడ్డాడు. ఏ దేవుడు ఏ జనము మధ్యలో ఎన్నడూ చెయ్యని అద్భుతం మన దేవుడు వారి మధ్యలో జరిగించాడు. ఇన్ని చేస్తే వాళ్ళు దేవునికి ఏమైపోయారంట? అయిష్టులైపోయారంట. అనండి, నోరు తెరిచి ఏమైపోయారు? ఇప్పుడు కని పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులు, చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు అయిష్టులైపోతున్నారు. పెళ్ళైన మగపిల్లలతో చెప్తున్నా, రే అబ్బాయి, ఆ అమ్మాయి తరపున అందరూ వస్తానే ఉన్నారు,
నీ తరపునే రావట్లా, గుర్తుపెట్టుకో. పెళ్ళైన ఆడపిల్లలతో చెప్తున్నా, వాళ్ళకి వాడు బాగానే సహాయం చేసుకుంటున్నాడు. నేను కని పెంచిన నీ తల్లిదండ్రులను పట్టించుకోవాలి. నువ్వు తల్లిదండ్రుల విషయంలో బాధ్యత లేని పిల్లలకు చెప్తున్నా. ఈ మధ్య ప్రతి ఒక్కడు వాడు ఎవడో ఫోటోలు పెట్టాడు నాకు, వాట్సాప్ చూసావా అన్నాడు. నేను పెద్దగా చూడలే ఫోన్ అన్నా. ఒకసారి చూడు బెత్తరపోతాం అన్నాడు. బెత్తరపోయేంత ఏముందని ఫోను వాట్సాప్ ఆన్ చేసి చూస్తే అడుక్కునేవాడికి అన్నం తినిపెడుతున్నాడు, అది పెట్టాడు ఫోటోలు. ఒకడు అమ్మాయికి అన్నం పెట్టడు, అడుక్కునేవాడికి మాత్రం అన్నం పెడతాడు. కుక్కలకి బిస్కెట్లు పెడతాడు, ఆవులు కనపడితే గడ్డి కట్టలు పెడతాడు. కన్నా వాళ్ళకి అమ్మ నాన్నకి అన్నం పెట్టడు. ఒక్కొక్క ఆమె అత్తమామను పట్టించుకోద్దు, ఈడకొచ్చి ఏమి పాడిద్దో, ఎంత పెద్ద పాట తెచ్చి పాడిద్ది, ఎంతదైతే టైం అయిపోయిద్దని మళ్ళీ రెండో పాట ఎట్టాగ ఎవరని ఎంత పెద్ద పాట తీసుకొచ్చి పడిద్ది భక్తురాలు. అత్తమామకు అన్నం పెట్టదు. భక్తి అంటే ఇంటి మీద సిలువ, గోడ మీద సిలువ, ఉంగరం మీద సిలువ, తాలిబొట్టు మీద సిలువ, తిరిగే బళ్ళ మీద సిలువ గుర్తులేయటం కాదు. ఆ సిలువకు విలువ కలిగేలాగా మనందరము బ్రతికెదము గాక, నిజమైన భక్తులుగా కొనియాడబడదము గాక. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిస సుంకలాలలో ఉంటే మోషేను ఎన్నుకొని, మోషే సారథ్యములో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎర్ర సముద్రమును, ఐగుప్తు చెరను విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమి దిశగా నడిపిస్తుంటే, పగలు మేఘమై రాత్రి అగ్ని అయి పగలు రాత్రి ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించి వారి విషయంలో దేవుడు గొప్ప దేవుడిగా నిలవబడితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. మీకు ప్రారంభంలో చెప్పా, మన అంశం పేరేమన్నాను? నీవు దేవునికి ఇష్టంగా ఉన్నావా అన్నాను. అసలు ఇంతకీ ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేసి దేవునికి అయిష్టలైపోయారు? మనం ఏం చేస్తే దేవునికి ఇష్టలుగా ఉంటామో ఒక 3-4 విషయాల్లో దేవుని మాటలు చెప్పేస్తాను. చదవండి, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 18వ వచనం. దేవుని వాక్యములో నుండి 78వ కీర్తన 18వ వచనం. వారు తమ, ఇక్కడ ఒక అన్న చదువుతున్నాడు, మీరు వినండి, ముసుగులేండి. కాకపోతే వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టలైపోవటానికి మొదటి కారణం వారు దేవునిని శోధించారంట. అనండి, ఎవరిని? నోళ్ళు తెరిచి మాట్లాడండమ్మా. ఎవరిని శోధించారంట? ఏదైనా సౌండ్ ఖర్చు అయితే నేను ఇస్తాను ఆయనకి, మీరు గట్టిగా మాట్లాడండి. ఎవరిని శోధించారంట? మీరు కూడా చెప్పాలి. ఎవరిని శోధించారంట? భర్తను శోధించే భార్యను చూసాం మనం, భార్యను శోధించే భర్తలను చూస్తాం, తల్లిదండ్రులను శోధించే పిల్లలను చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు దేవునిని శోధించారంట. నాకు ఆశ్చర్యం వేసిందండి. ఎప్పుడు శోధిస్తారు? పిల్లలు వచ్చి డాడీ డాడీ డాడీ, స్కూల్లోనో కాలేజీలోనో అందరూ టూర్కి వెళ్తున్నారు, 10,000 ఇవ్వాలంట, 10,000 ఇయ్యని అడిగారు. మన దగ్గర ఎవరైనా అడిగితే 10,000 ఉంటాయా? ఏడ్చిదంతే ఏడ్చి నిద్రపోతాం, కానీ ఒక్కడి దగ్గర 10,000 ఉండవు. నేను ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళా. వాళ్ళు అప్పటికే 10-15 సార్లు పేపర్ రాసి ఇచ్చారు. మా చర్చిలో కొంతమంది వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్లో వాళ్ళలో ఒక ఆమెకి, ఆమె ఉండే ప్రాంతంలో ఉండే ఆమె ఒక రసీదు రాసి ఇచ్చింది, అన్నయ్యను వచ్చి ఒకసారి ప్రార్థన చేసి వెళ్ళమను, మా గృహాన్ని దర్శించమని. నేను పగలు రాత్రి సేవలో ఉన్న కారణాన్ని బట్టి వెళ్ళలేకపోయాను. ఆమె అందంట, ఇది 15వసారి అన్నయ్యను వచ్చి ప్రార్థన చేయమని అడగటం. అది మీరైతే అలుగుతారేమో, కానీ నా దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంచోళ్ళండి, ఒక్కళ్ళు అలగరండి. నాకు రమేష్ అయ్య గారు చెప్పారు, మీ దగ్గర వాళ్ళ కంటే మా దగ్గర వాళ్ళు ఇంకా మంచోళ్ళు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. నేను నమ్మను అన్న. ఎట్లా నమ్ముతారో అన్నాడు. 2 దాకా చెప్తాను, వింటారా అన్నాను. 4 అయినా వాళ్ళు వింటారు అన్నారు. ఈ రాత్రి మారటమా మరణించడమా జరిగిపోవాలంతే. 2 ఏంటది? మారటమా మరణించటమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 15వసారి పేపర్ రాసిచ్చిన తర్వాత వెళ్ళా. భార్యాభర్తలు ఇద్దరున్నారు. ఆయన అడిగా, ఏన్నా ఇప్పటికి 15 సార్లు మీరు చెప్పారంట రమ్మని, నేను రాలేకపోయాను, మీరు అన్యదా భావించకండి, నాకు కుదరలేదు,
ఇంతకు ఎందుకు రమ్మన్నారు అని అడిగితే ఆమె చెప్పింది, అన్నయ్య మాకు అప్పులు ఉన్నాయా అన్నయ్య. మీకు అప్పులు ఉన్నాయా అని అడిగా. అవునన్నయ్య అప్పులు ఉన్నాయి. ఎంత ఉన్నాయి అన్న. ఆయనకి వెళ్ళి చూసింది ఆయన ఆమెకి వెళ్ళి చూశాడు. మీరు చూసుకుంటే సరిపోదు, నాకు చెప్పండి అని చెప్పా. 70 లక్షలు అప్పు ఉందన్నావా. కంటి చూపేగా, నోటి మాటలేదు నాకు. 70 లక్షలా అని అడిగా. అవునన్నయ్య ఇంకా 5-6 ఎక్కువే ఉంటాయి అంది. ఆ మధ్య ఒక ఆమెను అడిగా, షుగర్ ఎంత ఉందంటే 570 ఉందంట. ఏందమ్మా షుగర్ 10th మార్కులు అని అడిగాను నేను. ఏందో గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతుందావా. మళ్ళీ సిగ్గు లేకుండా మామిడికాయలు తింటుంది. నాకు మామిడికాయలు అంటే ఇష్టం అంటుంది. తిని తొందరగా చేస్తాం అనుకుంది. కొంతమందికి సిగ్గు ఉండదు, మందకే తింటూనే ఉంటారు, వీళ్ళు గొత్తనే ఉంటారు, తింటూనే ఉంటారు, డాక్టర్లు డబ్బులు పెడతానే ఉంటారు. కాస్త నోరు కాచుకుంటే ఎక్కువ రోజులు బతుకుతావుగా. దేవునికి మహిమ కలుగును గాక. 70 లక్షల అప్పు ఉందా అని అడిగా. అవునన్నాడు. నేను వెంటనే అన్నాను, ఆయన మెడలో నుండి ఒక 10-15 బంగారపు చైన్లు ఉంటాయి, ఈ 10 వేళ్ళకి 20 ఉంగరాలు ఉంటాయి అన్నా, ఈ అమ్మేస్తే సగం అప్పు తీరిద్దిగా అన్న. ఆయన నాతో ఏమన్నాడు తెలుసా, ఇవి గనక అమ్మితే కొత్తోడు అప్పు ఇడు, పాతోడు బతకనీడు అన్నాడండి. ఏంటంట, కొత్తోడేమో పాతోడేమో అని ఊరుకున్నాడా. ఇప్పుడు ఎవరైనా బిల్డప్ ఏనన్నా, ఎవరి దగ్గర ఏముండవు ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారంట. వాడు ఎవడు అన్నాడు ఇప్పటి వరకు తెలియదు నాకు. అని నేను కూడా అన్నీ ఉన్నట్టు నటిస్తూ ఉంటా. ఒకవేళ నా గురించి ఏం తెలిసిపోయిందేమో అనుకున్నా. ఈ రాత్రి మిమ్మల్ని ప్రభు అడుగుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోవటానికి ఏమిటర్రా ప్రథమ కారణం అంటే శోధించారు. మానవుడు ఎప్పుడు శోధిస్తాడంటే ఉన్న వాటితో తృప్తి లేనప్పుడు శోధిస్తాడు. కాలజ్ఞానం రాసిన బ్రహ్మ యోగి వేమన్ అడిగాడంట, వేమనా అన్ని దానాల కంటే గొప్ప దానం ఏంటి అన్నాడంట. మనం అంటాం సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటాం, కానీ యోగి వేమన్ అన్నాడంట అన్ని దానాల కంటే గొప్ప దానం నిదానం అన్నాడంట. ఏ దానం గొప్పది? అందుకే మీరు ఎంత లేటుగా వచ్చారు. అన్ని దానాల కంటే ఏ దానం గొప్పది? నిదానం అన్నాడంట. ఆ తర్వాత యోగి వేమన్ని కాలజ్ఞానం రాసిన బ్రహ్మ అడిగాడు, వేమనా ఈ లోకములు అన్నిటికంటే గొప్పది ఏమిటి అన్నాడంట. అప్పుడు వేమన తడవు చేయక చెప్పాడంట, ఉన్న వాటితో తృప్తి పడటం అన్నాడంట. చెప్పండి దేంతో? మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, వృత్తిరీత్యా పోలీసే. కానీ మా నాన్న ఎప్పుడు నాకు ఒకటి నేర్పాడు, చూడండి ఆయన సైకిల్ మీద వెళ్ళేవాడు బండి మీద వెళ్ళేవాడిని చూసి బాధపడకూడదు, నడుచుకుంటూ వెళ్ళేవాడిని చూసి తృప్తి పడాలని చెప్పాడు మా నాన్న. బండి మీద వెళ్ళేవాడు కారులో తిరిగేవాడిని చూసి బాధపడకూడదు, సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి తృప్తి పడాలా. మనకంటే గొప్పవాళ్ళతో పోల్చుకుంటే దుఃఖం వస్తుంది, మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే సంతోషంగా ఉండగలుగుతాము అన్నాడు. మా నాన్నగారు నేర్పారు అది నాకు. 16 సంవత్సరాల వయసు అప్పుడు సేవ కొరకు నా కుటుంబాన్ని వదిలి వచ్చిన నేను, మా స్కూల్లో నాకంటే ధనవంతుడు లేడు. కారణం మా కుటుంబంలో మా తాతగారు పోలీసు, మా నాన్నగారు పోలీసు, కొదువు లేకుండా పెరిగాను. ఎప్పుడైతే ప్రభు తన సేవ కొరకు పిలిచాడో అన్నీ వదులుకొని వచ్చాను. ఆకలి తెలుసు నాకు, ఆకలి తెలుసు నాకు. 7 సంవత్సరాల కాళ్ళకు చెప్పులు లేవు నాకు. మా నాన్న అడిగితే ₹1,00,000 ఇస్తాడు, కానీ సేవలో దేవుడి వాళ్ళని మండిపోటు పట్టాను. 2 జతల బట్టలతో 4 సంవత్సరాలు సేవ చేశాను. ఆకలి, కన్నీళ్లు, రోదన, డబ్బు లేని వాడికి లోకం ఇచ్చే విలువ అన్నీ నేను ఎరిగిన వ్యక్తినే. కానీ నాకు ఒక నిరీక్షణ ఉంది, నా మనస్సులో సంతృప్తి ఉంది. ఏ స్థితిలో ఉన్న తృప్తి పడ్డానో దేవుడిచ్చే దాని కొరకు ఎదురు చూశాను. ఆ రోజు రానే వచ్చింది. దేవుడు నాకు సంతోషం సమృద్ధిగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట వాక్యం వింటున్న నీతో చెప్తున్నా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోయారు. ఏమిటర్రా కారణం అంటే, మొదటి కారణం వాళ్ళకి తృప్తి లేదు. ఎంత ఇచ్చినా, ఏమిచ్చినా, ఏది ఇచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒక్కొక్కడు అంటాడు, నాకేమి ఇచ్చాడు దేవుడు? నీకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ తెచ్చారు, వాళ్ళ ఫోటోలు గోడ మీద ఉన్నాయి, కానీ నీ ఫోటో ఎక్కడ లేదు, నీతోనే ఉంది. ఇంకా చావకుండా కరోనాలో దేవుడు నిన్ను తప్పించాడు, కరువు కాటకాలు తొలగించాడు, శ్రమల నుండి విడిపించాడు. ఒకసారి మనస్సు పెట్టి చూడగలిగితే ఈ రాత్రి వరకు
ఒక్క రోజు కూడా వదిలిపెట్టకుండా ప్రతిరోజు దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. చాలామంది ఏమి చేయలేదు. నువ్వు ఈ రాత్రి వరకు బతుకున్నావు, అది దేవుడు చేసిన మేలు కదా. కరోనాలో సావకుండా ఉన్నావు, అది దేవుడు చేసిన మేలు కదా. కరోనాలో చావు అంచులకు వెళ్ళాను నేను, చావు అంచులకు వెళ్ళిపోయాను నేను. నాకు బాగోలేదని, సీరియస్గా ఉన్నానని నన్ను చూడటానికి నా తండ్రి వచ్చాడు, మా నాన్నగారు. నన్ను చూసిన వెళ్ళిన మరుక్షణం నుంచి మా నాన్నగారికి కరోనా వచ్చింది. ఆయన ద్వారా మా అమ్మకు వచ్చింది, మా అన్నకు వచ్చింది, నా భార్యకు వచ్చింది, నా పెద్ద కొడుకు వచ్చింది. లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినాయి. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు తలా ఒక హాస్పిటల్లో వేసేసారు. మా నాన్నగారు కరోనాతో చనిపోతే నెల రోజుల దాకా మాకు తెలియదు చనిపోయాడు. మట్టి చేయటానికి అవకాశం లేక ఎవరో దిక్కులేని శవంలాగా తగలబెట్టేశారు. మా నాన్న చనిపోయాడని నేను బాధపడలా. నా పద్ధతి ఎలా ఉంటుందంటే, బండి మీద పడ్డందుకు బాధపడను, బండి మీద నుంచి పడిన కాళ్ళు చేతులు ఎరగనందుకు దేవునికి స్తోత్రం చెప్తా. అది నేర్పుకోవాలి. నా జీవితానికి తక్కువ మార్కులు వచ్చినాయని బాధపడకూడదు, ఫెయిల్ అవ్వలేదని సంతోషపడాలి. బంగళాలు కట్టలేదని బాధపడకూడదు, ఉన్న గుడిసెలో ప్రశాంతంగా ఉన్నామని తృప్తి పడుతూ నేర్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధించారంట. ఎంత ఇచ్చినా, ఏమిచ్చినా, ఏది చేసినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దేవునిని శోధించేశారంట. ఎంత ఇచ్చినా వాళ్ళకు తృప్తి లేక దేవుని మీద తిరగబడి దేవునికి అయిష్టులైపోయారు. అమ్మా, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నువ్వు నేనేమి నేర్చుకోవాలంటే, మనకు దేవుడిచ్చిన దానితో మనందరము తృప్తి పడేదము గాక. నేను అలా తృప్తి పడతాననే వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోవటానికి ఏమిటి ప్రథమ కారణం అంటే, ఏంటి కారణం? దేవునిని శోధించారు. ఎప్పుడు శోధిస్తారు? ఉన్న వాటితో తృప్తి లేనప్పుడు. నీ జీవితానికి, నా జీవితానికి ఈ మందిర వార్షికోత్సవ ఆధ్యాత్మిక పండుగలలో ఓ లక్షణాన్ని మనం నేర్పుతాం. లేని వాటి కొరకు ఆరాట పడక ఉన్న వాటిని బట్టి తృప్తి పడేదము గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక. రెండవ సంగతిని చెప్తాను ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోవటానికి ఏమిటి రెండవ కారణం ఏంటో చెప్తాను. చదవండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోవటానికి రెండవ కారణం ఏమిటంటే సనుగుడు. చెప్పండి, ఏంటంటే అది? వినపడలేదంటే గట్టిగా చెప్పలేదని అర్థం. మా అమ్మ ఇప్పుడు ఒక మాట అనేది నా చిన్నప్పుడు, పోరు లాభం పొందు నష్టం అనేది. పోరు అంటే ఎరుగుదురుగా, సనుగుడు. కొంతమంది ఇళ్లలో భలే సనుగుతూ ఉంటారండి. ఈ సభకు అధ్యక్షులు ఎవరండి? మోషయ్య గారు. ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఎవరికి పాటలు ఇచ్చాడో ఇవ్వలేదో నాకు తెలియదు. పాడిన బాలసుబ్రహ్మణ్యం, పేసులాగా భలే సంతోషం. ఇప్పుడు పాట ఎవరికి ఇవ్వలేదో వాళ్ళకి ఏముంటుంది? నిజం చెప్పాలా? మేము కనపడతామా? మేమంటే లెక్క ఉందా? అసలు ఏమనుకుంటున్నాడు మనమంటే? సనుగుడు. ఈరోజు సనుగుడు వల్ల సంఘాలు సతికిలబడిపోతున్నాయి. సనుగుడు వలన సంసారంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. సనుగుడు వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, ఉద్యోగాలు చేజేతులు పోగొట్టుకుంటున్నారు. ఈ రాత్రి సనుగుడు సిలువ వేయబడును గాక, కృప కలుగును గాక. దేవుని బిడ్డలు సనిగే వారిగా ఉండకూడదు, స్తుతించే వారముగా ఉండాలి. ఎలా ఉండాలంట? 10 మంది పిల్లలు చనిపోయారు, జీవాలన్నీ వేరే వాళ్ళు తోలుకెళ్ళిపోయారు, పొలాలన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి, శరీరములో రోగం ఏర్పడింది. మీరు ఎరుగుదురా, యోబుకి 13 రకాల చర్మ వ్యాధి 18 నెలల పాటు ఉంది. అయినా సరే అంటాడు ఆయన, పాడొచ్చు పాడబడా,
మౌనముగా ఉండకే నా మనసా, స్తుతించు నీ దేవుని. మౌనముగా ఉండకే నా మనసా, స్తుతించు నీ దేవుని. స్తుతించినచో నిత్యము దేవుని, స్తుతించినచో నిత్యము దేవుని. నిక్కముగా దీవెననొందెదవు, నిక్కముగా దీవెననొందెదవు. మౌనముగా ఉండకే నా మనసా, స్తుతించు నీ దేవుని. మౌనముగా ఉండకే నా మనసా, స్తుతించు నీ దేవుని. ఆయన అంటాడంట, మౌనముగా ఉండకే నా మనసా, స్తుతించు నీ దేవుని. అనండి, అందరూ అనండి. మౌనముగా డకే నా మనసా, స్తుతించు నీ దేవుని. మనం పాడదాం, మనం వెనకాల వస్తాడు తేజ. మౌనముగా ఉండకే నా మనసా, స్తుతించు నీ దేవుని. మౌనముగా నా మనసా, స్తుతించినచో నిత్యము దేవుని, స్తుతించినచో నిత్యము దేవుని. నిక్కముగా దీవెననొందెదవు, నిక్కముగా దీవెననొందెదవు. మౌనముగా ఉండకే నా మనసా. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నాడంట? 10 మంది పిల్లలు చనిపోయినా, శరీరం అంతా కుళ్ళిపోయినా ఆయన అంటాడంట, మౌనంగా ఉండొద్దు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి మహిమ ఘనత కలుగునుగాక అన్నాడు. ఈ రోజుల్లో ప్రతిదానికి సనుగుడు. నీ సనుగుడు కాదా నీ కూతురు కాపురం పోవటానికి కారణం? నీ సనుగుడు కాదా ఒక్కడయ్యున్న నీ కొడుకు ఉన్న ఊర్లో వేరే కాపురం పెట్టడానికి కారణం? నీ సమస్యలకు కారణం నీ సనుగుడు, నీ రోగానికి కారణం నీ సనుగుడు. ఈ సనుగుడు కుటుంబంలో పెరిగింది, ఇప్పుడు సంఘంలో కూడా ప్రాకింది. పాటలు అయిపోతే సనుగుడు, స్టేజీ మీద వెళ్ళిపోతే సనుగుడు, ఈ సభకి ఏం చేశారో చెప్పకపోతే సనుగుడు. పిల్లరా, దేవుని బిడ్డల నోరు సనుగుడుతో కాదు, స్తుతితో నింపబడును గాక. మీ నోరు దేవుని సింహాసనమవును గాక, మీ హృదయము స్తుతితో నింపబడును గాక. కొంతమంది సనుగుడు అండి, ఎంత సనుగుడు వల్ల నష్టం చెప్పిన. మా సంఘానికి 2 భార్య భర్తలు వస్తారు. ఆయన పేరు గోపయ్య, ఆమె పేరు ఏరమ్మ. ఆమె పేరేంటి? ఇక్కడ ఏరమ్మలు ఉన్నారా? ఉంటే ఉన్నారు. నేను చెప్పేది మా ఏరమ్మ గురించి. ఆయన గోపయ్య. గోపయ్య నాకంటే ఇటుంటాడు. నేనే దగ్గర 6 అడుగులుంటే గోపయ్య నాకంటే ఎత్తుంటాడు. ఏరమ్మ ఖచ్చితంగా ఈ టేబుల్ అంత ఉంటుంది. మిరపగా ఎంత ఉంటే ఏముందిలే, గొంతులో కడుపులో మంట రావటానికి. నన్ను ఎవడు అడిగాడు పెళ్ళి అంటే ఏందో చెప్పమన్నాడు. సరే నాకేం తెలుసురంటే వాడు ఒప్పుకోడే, ఏదో ఒకటి చెప్పు అన్నాడు. వివాహం ఎంత నాశనం, సంసారం సర్వనాశనం అని చెప్పేవాడికి. అంతకంటే నేనేం చెప్పేది? ఇంకా చెప్పమంటే ఒక మాట చెప్తా. రంగు పూసుకుని 2 గంటలు నటిస్తే సినిమా, రంగు లేకుండా జీవితాంతం నటించేదాన్ని పెళ్ళి అంటారు. అదే పెద్ద పరమార్థం ఏం లేదు దాంట్లో. రంగు పూసుకొని నటిస్తే సినిమా, రంగు లేకుండా జీవితాంతం నటిస్తే ఏంటది? పెళ్ళి. అట్లా చెప్పమాకయ్యా, పెళ్లి చేసుకుని ఇరక్త వచ్చింది అంటారేమో. రావాలని నేను కూడా చెప్తున్నా. తేజ, నీకు పెళ్ళిందా? అయిపోయింది. అయితే పర్లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మీరు గమనించాలి. ఈ గోపయ్య ఏరమ్మ, ఇదిగో ఇట్టిను, మీరు ఎప్పుడు కుక్కలను చూడలేదా ఏంది? హల్లెలూయా. ఇప్పుడు ఆ ఏరమ్మ గోపయ్య ఇద్దరు చర్చికి వస్తారండి.
ఆదివారం ప్రార్థనకు వస్తారు. వాళ్ళు రాగానే పిల్లలు ప్రారంభ ప్రార్థన చేస్తారు. టైం తప్పరండి, 10 అంటే 10 ప్రారంభానికి వస్తారు. ఆదివారం ఆరాధన చూసుకుని వెళ్ళిపోయారండి. సోమవారం పొలంలోకి వెళ్ళాడంట. అదే ఇల్లు ఇదే పొలం, ఇల్లు పొలం ఆనుకొని ఉంటాయి. ఆయన వెళ్ళిన 10-15 నిమిషాలకు వర్షం మొదలైందంట. వర్షం పడుతుండగానే గోపయ్య పరిగెత్తుకుని ఇంటికి వచ్చాడంట. వాకిట్లో నిలబడిందేమో ట్రాఫిక్ పోలీసు లాగా. ఎవరామా గట్టిగా చెప్పు. ఈరమ్మ నిలబడి కొడవలేది అందంట. చినుగులు పడుతున్నాయి కదే అందుకే వచ్చాను అన్నాడంట. ఆమె అందంట, ఏ మొలకెత్తుతా పిల్లాడికి తడితే అందంట. ఎట్టంటే మగ మనిషి కోపం వచ్చింది రాదమ్మా? ఏమో నిన్ను అడుగుతున్నా, వచ్చింది రాదా? ఆయన అన్నాడంట, యదవ కొడవలు ఎంత దాని బతుకంత పోని అన్నాడంట. ఎన్ని బాగొడతావు అన్నంట గట్టిగా. ఎందుకు అట్ట అరుతావు? మాయరోగం వచ్చింది నీకేమన్నా? ఎందుకు అట్ట అరుతావు? మర్యాదగా లోపలికి పోన్నాడంట. ఏంది మర్యాద అంటున్నా? లోపలికి పోతే తంతావా అన్నంట. ఎలాగపోతే ఏ మగ మనిషికి తన్నాలని ఉండదు, ఆడ మనిషి అడిగి దండించుకుంటుందంట. నాకెవరో చెప్పారు, వీళ్ళ ముగ్గురు ఎవరు చెప్పారో గుర్తురాట్లేదు కానీ ఎవరో చెప్పారు నాకు. వీళ్ళు ముగ్గురే చెప్పారు. మగ మనిషికి తన్నాలని ఉండదంట, ఆడ మనిషి అడిగి దండించుకుంటుందంట. ఎందుకు కప్పలా గరుతావు? నేను అయ్యగారు ఏం చెప్పాడు వాక్యం? నోరు జాగ్రత్త అని అంశం చెప్పాడా? బా లోపలికి బా. ఎందుకు లోపల బొమ్మన్నాడు? పంది కోళ్ళలాగా ఇట్ట మీదకి పోతుందంట. పాతంటే ఆయనకి ఎంత అండి? 40 వయసు, 6 అడుగులు ఉంటాడు. పొలం పని చేసిన చేతులు కదా. ఒకే ఒక్క తను ఈడ్చిదన్నాడంట. ఎగ్గిరెళ్ళి పొంత మీద పడిందంట. మీకు పొంత తెలుసా? కడుపుకి నీళ్లు తాగితేనేమో కొండ అంటారు, ఒంటికి వేడి నీళ్లు పోసుకుంటేనేమో పొంత అంటారు. పడతాం పొంతే కాదు, దవడ కూడా పగిలిపోయింది. పగిలిపోతే మా గుంటూరు కానుకొని ఒక హాస్పిటల్ ఉంది, శిబారు దంత వైద్యశాల అని. మీకు ఎవరికైనా తెలుసో లేదో? మనిషిని బతకనీరు సావనీరు అక్కడ. ఈరోజు పోతే రేపు రమ్మంటారు, రసీదు రాసిచ్చి. రేపు వెళితే పరీక్షలు చేసి ఎల్లుండి రమ్మంటారు, పరీక్షలు చూసి మందులు ఇవ్వటానికి. 3 రోజులు పట్టిందంట. ఆటో కట్టుకొని వెళితే రోజు 600 అప్ అండ్ డౌన్ తీసుకున్నాడంట. 3 600 ఎంత? 1800. కొడవలు ఎంత? మీరే చెప్పాలి అబ్బాయి. కొడవలు ఎంత? 200. ఆటోకి ఎంత? ఇప్పుడు నష్టం ఎంత? ఈ నష్టానికి కారణం ఏంటి? సేవకుడిగా చెప్తున్నామా, సనుగుడు నువ్వు ఎప్పుడు మానుకుంటావో నీ అయినప్పుడు మారిపోతాడు. ఇక్కడికొచ్చి భక్తి పాటలు బాగానే పాడుతున్నావు, కనబడ్డ వాళ్ళందరికీ భక్తి మాటలు బాగానే చెప్తున్నావు. కొంతమంది ఇంట్లో పాములాగా, మందిరంలో పావురులాగా ఉంటున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్నా మనందరితో బైబిల్ చెబుతుంది, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టమైపోవటానికి మొదటి కారణం దేవునిని శోధించారు. ఎంత ఇచ్చినా తృప్తి పడలా. రెండవది సణిగారు. ఆ సనుగుడు సంఘాల్లో కూడా వచ్చేసింది. ఈరోజు కొంతమంది సేవకుడి మీద కూడా సనిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది సనిగి సాతాను సొత్తవమాక స్తుతించి దేవుని సింహాసనంగా జీవించు. దేవునికి మహిమ కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోయారు. కారణం ఏమిటంటే సనుగుడు. నువ్వు నేను సనిగినంత కాలం దేవునికి అయిష్టులుగానే ఉంటాం. మనం ఎప్పుడు దేవుని శోధించకూడదు, ఇచ్చిన వాటితో తృప్తి పడాలి. రెండవది, ఎప్పుడు సనగకూడదు, సనుగుడు మానుకోవాలి. ఒకవేళ సనుగుడు మానుకోలేకపోతే దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడాలి. సనుగుడైన సాతాను శక్తులను నా నుండి దూరపరచు ప్రభు అని. మూడో విషయాన్ని కూడా చెప్తాను. నిర్గమాకాండము 32వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. నిర్గమాకాండము 32వ అధ్యాయము ప్రారంభ వచనం. మోషే కొండ దిగుటకు తడవు చేసెను. ఆ ప్రజలు అహరోను దగ్గరకు వచ్చి మా ముందర నడుచుటకు ఒక దేవతను తయారు చేయమన్నారంట. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోవటానికి మూడవ కారణం చెబుతున్నా. దానికంటే ముందు మొదటి మాట ఏమన్నాను? దేవునిని శోధించారు. సెకండ్ వన్ ఏమిటి? సనిగేరు. ఇప్పుడు మూడవ కారణం ఏమిటంటే విగ్రహారాధన చేశారంట. నోరు తెరిచి అందరు చెప్పాలి ఈ మాట. ఏం చేశారండి అన్న? ఏం చేశారన్నా? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోవటానికి ఏమిటర్రా మూడవ కారణం అంటే విగ్రహారాధన.
బైబుల్ ఖచ్చితంగా చెప్తుంది, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు విగ్రహారాధన చేయకూడదు. నా దగ్గరికి వచ్చారు, మీ నాన్నగారు చనిపోయారంటగా, మరి మీసాలు తీసైపోయావా అన్నారు. బైబిల్లో లేదు, ఎవరు చచ్చిపోయినా మీసాలు తీ గుండు తీయమని అన్నా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు ఒక మాట, యజ్ఞం అహం భవతి వినాశాయ నరక ధ్వంస ప్రాప్తి అని అన్నాడు. ఏమిటి తెలుగులో దాని అర్థం అంటే, అజ్ఞానము చేత చేయు మూఢత్వపు భక్తి మండుచున్న నరకానికి తీసుకొని పోతుందంట. నువ్వు తెలిసి తెలియక అజ్ఞానపు భక్తి చేయకో, బైబుల్ భక్తి మనందరము చేయుదముగాక. బైబిల్లో ఉన్నవే చేయుదముగాక, బైబిల్లో లేనివి మనం చేయకూడదు. బైబిల్ ఎక్కడ గర్భం వస్తే శ్రీమంతం చేయమని లేదు, నువ్వు చేస్తున్నావు, అది విగ్రహారాధన. చచ్చిపోతే గుండు కొట్టించు, మీసాలు తీసేయమని లేదు, నువ్వు చేస్తున్నావు, అది విగ్రహారాధన. ఇల్లు కట్టాలంటే నవధాన్యాలు పోస్తున్నావు, బైబిల్లో ఎవరు నవధాన్యాలు పోయిలా, కానీ నువ్వు పోస్తున్నావు. ఇల్లు కడితే వండ్రాళ్ళు గుండ్రాళ్ళు, ఆవులు లోపల దేయటం, గెడ్డేయటం, ఎన్ని అవసరం లేదండి. మీ పాస్టర్ గారు మీ ఇంట్లో అట్లా సంచరిస్తూ ఉంటే దేవుని దూతలు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. నమ్మినోళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. మీ సంఘానికి నాయకుడుగా ఉన్న మీ సేవకుడు, మీ సేవకురాలు నిండు మనసుతో స్తోత్రాలు చెప్తూ నీ నట్టింట్లో కాళ్ళు పెట్టి ఎప్పుడైతే తిరుగుతూ ఆడుతూ ఉంటారో, దైవ నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అన్న వాగ్దానం ఆ రోజు నెరవేరుతుంది. ఆవులు గడితే కలిసి వచ్చేటట్టయితే నేను 2 ఆవులు కొనుక్కునేవాడిని. నిజం చెప్తున్నా, దొన్నలు కొనేవాడిని కాదు, అవి మళ్ళీ మీరు తెంపుకు తింటారు, నా భయం అది. అందుకని ఆవులను అంటున్నా. కొన్ని ఇంట్లో కట్టేసుకునేవాడిని, ఆవులు కొంటే కలిసి వస్తుందని. నేను ఏ వారాలు తిథులు నక్షత్రాలు పాటించిన, నాకు సోమవారాలు మంగళవారాలు లేవు. ఎవరు ఎదురొచ్చినా వెళ్ళిపోతా. ఎందుకంటే నాతో ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే బలవంతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోయారు. ఏమిటర్ర కారణం అంటే అడుగడుగున విగ్రహారాధన. ఏమిటి విగ్రహారాధన అంటే, దేవుడి కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది విగ్రహారాధనే. కొంతమంది తిండిని ప్రేమిస్తారు, తిని 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 మెడకాయ తలకాయ కలిసేదాకా తింటానే ఉంటారు. కొంతమంది బట్టలను ప్రేమిస్తారు, కొత్త బట్టలు వేసుకుంటే ఎక్కడ లేని ఆనందం. ఒకసారి ఇట్లా చూస్తారు అద్దంలో, ఇంకోసారి ఇట్లా చూస్తారు అద్దంలో, ఆ తర్వాత టర్న్ ఇట్లా చూసుకుంటారు. ఆ అర్థం చేసినోడు కళ్ళు పెట్టాడు కానీ నోరు పెట్టలే దానికి. నోరు కానీ ఓ చూసుకున్నాంలే కానీ, వీళ్ళకి తోలి తెచ్చి ఏడాది ఉతికినా రంగు రంగే కానీ ఇష్టమని కలర్ అది మారదు. మా నాన్న బలి నలుపు ఉండేవాడు, ఆ సౌండ్ బాక్స్ అంత రంగు ఉండేవాడు. మా అమ్మతో అన్న ఎట్ట చేసుకున్నావు ఈ మురికోండి అని అడిగా. మా అమ్మ అంటది, కాకి పిల్ల కాకి ముద్దని తెలుసు కానీ అప్పటిదాకా కాకి పావురానికి ముద్దని నాకు తెలియదు. మా అమ్మ తెల్లగా ఉంటుంది, జాంపండు ఉన్నట్టు. మా మురికోండి చేసుకుంది మా నాన్నే. ఆయన ఇద్దరు పక్క పక్కన ఉన్నారంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఇద్దరు భయపడతారు. మా అమ్మ కనపడికి మా నాన్న కనపడరు ఎవడికి. అందుకని మంచి మంచి రంగు బట్టలు వేసుకొని తిరుగుతుంటాడు ఆయన. ఇప్పుడు లేళ్ళే పాపం వెళ్ళిపోయాడు, దేవుని పిలుపు అందుతాను. పిల్లరా, బట్టలు నీకు విగ్రహం కాకూడదు, తిండి నీకు విగ్రహం కాకూడదు, డబ్బు నీకు విగ్రహం కాకూడదు. అసలు నువ్వు ఎవరినైనా ప్రేమించాల్సి వస్తే ఈ లోకంలో యేసయ్యనే ప్రేమించదముగాక. అది మార్పు లేని ప్రేమ అండి. నేను ప్రేమ గురించి పాటలు రాస్తూ ఉంటాను. నా స్నేహితుడు రాత్రి నాతో పాటు వచ్చాడే ఎలీషా పాస్టర్ గారు, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. నేను అక్కడికి వెళ్ళగానే ఎలీషా పాస్టర్ గారు నన్ను చూసి బోరు నేర్చాడు. నేను అడిగాను, ఆయన ఎందుకు చనిపోయాడు ఆ బాబు అని. అన్న, ఒక అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయి వీడిని ప్రేమించి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందంట, అందుకు చనిపోయాడంటే దుఃఖం అనిపించింది. నాకు దేవుడు కొంచెం ఆ కృపావరం ఇచ్చాడు. నా కళ్ళ ముందు ఏదైనా జరిగితే కొంచెం వెంటనే ఆ సందర్భాన్ని బట్టి పాటలు రాసేస్తూ ఉంటాను. మీటింగ్కి వెళ్తా, కారులో వెళ్తా, ప్రేమించితివా మోసపోతివా లోక ప్రేమలే వ్యర్థమురా
యేసు ప్రేమనే ఎరుగని లోకమురా, లోక ప్రేమలే వ్యర్థమురా, యేసు ప్రేమనే ఎరుగని లోకమురా. రంగుల కల లాంటిదిరా లోకము, కనిపించదు మెలకువలో అంతా శూన్యము. రంగుల కల లాంటిదిరా లోకము, కనిపించదు మెలకువలో అంతా శూన్యము. మోసపోకురా, అది నిజము కాదురా. మోసపోకురా, అది నిజము కాదురా. ఆశపడకురా, అది చేదు చిరకరా. ఆశపడకురా, అది చేదు చిరకరా. ప్రేమించితివా, మోసపోతివా. ప్రేమించితివా, మోసపోతివా. ఎప్పుడు స్వార్థమును కోరదురా, ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదురా. ప్రేమ ఎప్పుడు స్వార్థమును కోరదురా, ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదురా. నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా, నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా. నీకున్నది ఏదైనా ఆశించదురా. లోకంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి. ఇది జరిగి 3 సంవత్సరాలైంది. చాలా బాధ అనిపిస్తుంది. బాబు బీటెక్ పాస్ అయ్యాడు, భలే అందంగా ఉంటాడు. ఆ బాబు యొక్క ఆదరణ కూడికల్లో వాళ్ళ నాన్న నా స్నేహితుడు అన్న మాట నా మనసును కలిచివేసింది. రేపు నేను చనిపోతే నాకు నా బిడ్డ ప్రార్థన పెడతాడు అనుకున్నాను. ఈరోజు నా బిడ్డకి నేను ప్రార్థన పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని బోరు నేడవగానే నా మనసు చాలా బాధ అనిపించింది. పిల్లలు, సేవకుడిగా తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నా, నువ్వు అనుకుంటున్నది ప్రేమ కాదు, అది వ్యామోహం. దొంగ ప్రేమ, మాయ ప్రేమ, బోటకు ప్రేమ, నాటకం ప్రేమ, కామ ప్రేమ, పబ్బం గడుపుకునే ప్రేమ. ప్రతి ఒక్కడికి తెలియాలని ఆ పాటలో ఆ మాట అన్నా. ప్రేమ ఎప్పుడు స్వార్థమును కోరదురా, ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదురా. నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా. నీకున్నది ఏదైనా ఆశించదురా. మరి ఏంటి ప్రేమ అంటే ఏంటి? బ్రదర్ భక్త సింగ్ గారు, మా తాతగారు మంచి స్నేహితులు. మా తాతగారు పోలీస్ అయి కూడా రోజు 10 గంటలు ప్రార్థన చేసేవాడు, 10 గంటలు బైబిల్ చదివేవాడు మా తాతగారు. ఎప్పుడు భక్త సింగ్ గారు మా తాత అనేవాడంట, ఇఫ్ దేర్ ఈజ్ నో క్రాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాస్ అంటుండేవాడంట. దాని అర్థం ఏమిటంటే సిలువ లేనిది ఏదైనా గడ్డితో సమానం అన్నాడంట. మా తాత నాతో ఎక్కువ మాట చెప్తే నేను ఎందుకు ఏ పాట రాసినా ప్రసంగం చేసినా సిలువ గురించి చెప్పకుండా ముగించుకుంటాను. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే యేసయ్యని తెలుసుకొనుమురా,
యేసు ప్రేమ లేక నీవు బ్రతుకలేవురా. బ్రతికించే ప్రేమనెప్పుడు చంపుకోకురా. నిన్ను చంపే లోక ప్రేమ పెంచుకోకురా. తమ్ముడు, చెల్లి, ప్రేమైన తల్లి, ఈ లోక ప్రేమని ప్రాణాలు తీస్తుంది. నా యేసు ప్రేమ నీ కొరకు ప్రాణాలు పెడుతుంది. కృప కలుగునుగాక. ఆ ప్రేమ నీకు నాకు తెలియాలని తన సేవకులు రమేష్ పాస్టర్ గారు హృదయలో మండిన మంటే ఈ 2 రాత్రుల ఆధ్యాత్మిక పండుగ సభలో కృప కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోయారు. ఏమిటి కారణం అంటే తృప్తి లేని జీవితం. శోధించారు దేవుణ్ణి. ఎంత విడ్డూరం దేవుణ్ణి శోధించారు. ప్రతి స్థలంలో సనుగుడు సనుగుడు సనుగుడు. ఈ సనుగుడు వలనే ఈరోజు సమస్యలు వస్తున్నాయి సంఘాల్లో, సంసారాల్లో. వాళ్ళు చేసిన 3వ పొరపాటు ఏమిటంటే నిజ దేవుణ్ణి ప్రక్కన పెట్టి విగ్రహారాధన మొదలు పెట్టారంట. విగ్రహారాధన ఈరోజు ఎవడి ఇష్టం వాడిది అయిపోయింది. క్రైస్తవ జీవితం ఒక తీయటి అబద్ధానికి అలవాటు పడింది. అన్ని వాళ్ళు అనుకున్నట్టే చేసి నాకు దేవుడు చెప్పాడు అంటున్నారు. ఏమంటున్నారు? అన్ని వాళ్ళు అనుకున్నట్టే చేస్తారు. నాకు దేవుడు చెప్పాడు అన్నారు. నాకు కూడా చెప్పాడు 4 దాకా మిమ్మల్ని కూర్చోబెట్టమని. అది ఎంతవరకు దొంగ మాట చూడు. మరి అన్ని వాళ్ళ ఇష్టమే. అన్ని అనుకున్నట్టు చేసి నాకు దేవుడు చెప్పాడు, దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ మధ్య ఎవరు జ్ఞానరత్నమా మేరీ రత్నమా ఒక ఆమె పరలోకి వెళ్ళిందంట. అక్కడంట బంగారు పిచ్చిన కళ్ళతో విసురుతున్నారంటే ఏమైనా. నేను లేను, నేను నెట్టేవాడిని కిందకి. అక్కడ సూర్యుడు లేడు, మరి చెమట ఎట్టొస్తుంది? లాజిక్ మిస్ అయిపోయింది. అక్కడంట ఆమె వెళ్తే ఆమెకి మదర్ తెరీసా కనపడిందంట. ఇప్పుడు వెళ్తే పగడాల ప్రవీణ్ కనపడేవాడు. పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలో. అమ్మా, నేను చెప్పేది ఒకటే, యేసయ్యను గాక వేరే ఏది ప్రేమించిన విగ్రహారాధన. యేసయ్య మీద గాక నీ విశ్వాసం ఇంకా దేని మీదకి వెళ్ళిన విగ్రహారాధన. నా విశ్వాసం యేసయ్య మీద ఉంచేదము గాక, యేసయ్యను ప్రేమించేదము గాక, యేసయ్య ప్రేమలో తల మొనకలవుదము గాక. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోవటానికి కారణం, 3వ కారణం ఏమన్నాను? ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 4వది సంఖ్యాకాండము 25వ అధ్యాయము ఆరంభవచనం. అది 25వ అధ్యాయము ఆరంభవచనం. సంఖ్యాకాండములో ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో పాపము చేసిరి. 4వ కారణం, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోవటానికి 4వ కారణం ఏంటంట? వ్యభిచారం అనే కంటే పాపం అనండి. ఏంటి కారణం? అది పాపం చేశారండి. అంటే ఈ మధ్య పాపం ప్యాషన్ అయిపోయిందండి. ఏమైపోయింది? పాపం ప్యాషన్ అయిపోయింది. ఒకడు అంటాడు నాతో, ఏ కారు కొన్న స్టెపిన్ టైర్ ఉందా లేదా అన్నాడు నాతో. ఉంది అన్న. మరి అదే అన్నాడు, ఏ కారు కొన్న స్టెపిన్ టైర్ ఉంటుందంట. అంటే వాడు అర్థం ఏంటంటే భార్య ఉండగా ఇంకొక భార్య స్టెపిన్ టైర్ ఉండాలంట. నేను తక్కువ వాడినా, మరి ఆమె అనుకుంటే ఆ మాట అన్నా. తప్పు కదా అది. పురుషులారా, నువ్వు ఎంత పవిత్రంగా ఉంటే నీ భార్య అంత పవిత్రంగా ఉంటుంది. స్త్రీ పురుషులారా, మీరు ఎంత పరిశుద్ధంగా ఉంటారో మీ జీవితాలు అంత బాగుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. పిచ్చి మాటలో, పాడు మాటలో, చెడు మాటలో, తప్పుడు ఆలోచన మనసులోకి రానియకూడదు. చాలా క్రమంగా ఉండాలా. పాపం ఎలాంటిదో తెలుసా? చేసేదాకా ఆరాటం, చేస్తున్నప్పుడు ఆనందం, చేసిన తర్వాత ఆవేదన. అనండి, పాపం అంటే ఏంటి? చేసేదాకా ఆరాటం, చేస్తున్నప్పుడు ఆనందం, చేసిన తర్వాత ఆవేదన. ఇంత చెప్పిన అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్తా. బండి కొనేదాకా ఆరాటం, కొని తిరుగుతుండే చిన్న పనివిలో నా క్యాలర్ లగవదలే, మనకంటే మగాళ్ళు లేడు ఇక. ఆనందం, ఏడవ సోడబడి చెయ్యిరిగితే ఎట్ట కడతారు మెళ్ళ. అప్పుడు ఈ చేత్తోనే అడగాల, తినాల. అప్పుడు ఏందది? ఆవేదన. అర్థమైపోయింది కదా? అర్థం అవ్వాలని అట్లా చెప్పాను అంతే. బండి కొనేదాకా ఆరాటం, కొని తిరుగుతుంటే ఆనందం, ఆ రైలు పట్టాల దగ్గర కింద పడి కాలు చెయ్యిరిగితే ఆవేదన. అయినా పాపం పాము లాంటిది, నిన్ను వదిలిపెట్టదు. ఏదొక రోజు కాటేసి తీరుతుంది.
ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టులైపోయారంట. కారణం ఏమిటంటే పాపం. ఈనాడు చాలా మంది ప్రార్థన మందిరాలకు వెళుతూ ప్రార్థనలు చేస్తూ బాప్తిస్మాలు పొంది దేవుని బిడ్డలుగా పిలువబడి చూపుతో కొందరు, మాటలతో కొందరు, వినికిడితో కొందరు, నడకలో పడకలో తలంపుల్లో ఊహల్లో ఉద్దేశాల్లో ఆలోచనలో పాపాన్ని చేస్తున్నారు. ఈ రాత్రి ఈ సభల ద్వారా పాపము సిలువ వేయబడును గాక. పరిశుద్ధతయే ఈ చిన్న పరిమిలో ఉన్న ప్రతి గడపను యేసు రక్తముతో కడుగునుగాక, కృప కలుగునుగాక. నీవు నేను పరిశుద్ధులమవ్వాలనే యేసయ్య పరలోకం వదిలి భూలోకానికి వచ్చాడు. దావీదు సౌలు ఎదుట నిలవబడగానే సౌలుకు దావీదు మీద ఏం పుట్టిందంట? అమ్మా అయ్యా, ప్రేమతో బతిమాలి చెప్తున్నా, నువ్వు నేను కూడా ఏదో ఒక రోజు యేసయ్య ఎదుట నిలబడతాం. ఆ రోజు నీ మీద యేసయ్యకి ఇష్టం పుట్టాలంటే 4 జతలు చెవులు ఉంటే ఇష్టపడ్డావు. ఏదో ఈ పల్లెలో 12 ఎకరాల పొలం కొన్నందుకు ఇష్టపడ్డావు. బాగా చదివినందుకో, వ్రాయగలిగినందుకో, కుల పెద్దగా ఉన్నందుకు దేవుడు ఇష్టపడ్డాడు. ఎప్పుడు ఇష్టపడతాడో తెలుసు దేవుడు నిన్ను? నువ్వు శోధించే స్థాయిలో కాకుండా ఉన్న వాటితో తృప్తి పడినప్పుడు దేవుడు ఇష్టపడతాడు. నువ్వు సనగకుండా దేవుడిచ్చిన దానిని బట్టి స్తుతిస్తావు చూడు, అప్పుడు ఇష్టపడతాడు. నువ్వు విగ్రహారాధన చేయకుండా వాక్యానికి అప్పగించుకొని దైవ చిత్తానుసారంగా నడుస్తావు చూడు, అప్పుడు ఇష్టపడతాడు దేవుడు నిన్ను. అన్నిటిని మించి పాపము కొరకు కాక పాపమును విడిచిపెట్టి పరిగెత్తితే యోసేపులాగా అప్పుడు ఇష్టపడతాడు దేవుడు నిన్ను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం అంటాడు. 21వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనములు అంటాడు, నీతి న్యాయములు జరిగించువాడు యెహోవాకు ఇష్టుడు అంటాడు. అమ్మా, మనుష్యులకు ఇష్టంగా ఉంటే కొంత మేరకే ప్రయోజనం. యేసయ్యకు ఇష్టంగా ఉంటే ఈ శరీరములో, ఆత్మలో, ఈ లోకంలో, పరలోకంలో కూడా ప్రయోజనము కలుగుతుంది. ఇంకెంతకాలం మనుషులకు ఇష్టంగా ఉండి, సమాజానికి ఇష్టంగా ఉండి దేవునికి అయిష్టమైపోతావు? ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? యేసయ్యకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? ఇద్దరు తండ్రి కొడుకులు పడవ ఎక్కుదామని వెళ్ళారు. ఇటు చూడు, ఇది ప్రార్థన. జూ పార్క్ అయితే పులి వచ్చిద్దో, వెలుగుబండి వచ్చిందో తినటానికి నోరు తెరిచి అట్లా చూడాల. ప్రార్థన అందరూ వచ్చేది మనుషులే, నువ్వు ఎటూ చూడకూడదు. పేతురు యోహోను దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా అక్కడున్న భిక్షగాడు ఏం చేస్తున్నాడంటే వారి వైపు తేరి చూస్తున్నాడంట. ఏమైనా దొరుకునేమో. సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు మీరు తేరి చూస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి దొరికి తీరుతుంది. ఆ తండ్రి కొడుకులు పడవ ఎక్కాలని వెళ్ళారు. కబడ్డోడు చెప్తారు, వీళ్ళిద్దరూ వెళ్ళారండి. ఆ పడవ ఎక్కడానికి వెళ్ళినప్పుడు నీళ్ళలో ప్రయాణం కోసం టికెట్లు ఇచ్చాయని చెప్పాడంటే, ఏమండి నీళ్ళల్లో మొసళ్ళు ఉన్నాయి, ఎవరు పడవ దరి నిలబడొద్దు, నీళ్ళల్లో చేతులు పెట్టొద్దు, జాగ్రత్త అన్నారు. పడవలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత పడవ మొదలయ్యే ముందు పడవ డ్రైవర్, నావికుడు అంటారు, ఆయన అన్నాడంటే, ఏమండి పడవ అంచుల్లో దరిని ఎవరు నిలబడొద్దు, నీళ్ళల్లో చేతులు పెట్టొద్దు, ఆ నీళ్ళల్లో మొసళ్ళు ఉన్నాయి, ప్రాణాంతకం, జాగ్రత్త అన్నారంట. ఈ తండ్రి ఏం చేశాడంటే ఈ బాబు చెయ్యిని ఇట్లా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు. పడవ వెళ్ళిపోతా ఉంది. ఆ పడవ నీళ్లలో వేగంగా వెళుతుంటే నీళ్లు అటువైపు ఇటువైపు 2 భాగాలుగా విభజించబడ్డాయంట, 2 పాయలు అయిపోయినాయంట. ఈ పిల్లోడు ఇక్కడ నుంచి చూసి అంటాడు, డాడీ డాడీ ఆ పడవ వేగానికి నీళ్లు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి డాడీ, నీళ్లు చీలిపోతున్నాయి డాడీ, విభజించబడ్డాయని అర్థం చేసుకోలేక నీళ్లు చీలిపోతున్నాయి డాడీ, నా చెయ్యుదులు పెట్టాడు, నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను అన్నాడంట. తండ్రి అన్నాడు, మా వింటున్నావా? తండ్రి అన్నాడా, బాబు మనకు 2 సార్లు చెప్పారు నీళ్ళలో చేతులు పెట్టండి, నీళ్ళలో మొసళ్ళు ఉన్నాయని, ఇక్కడ నుంచి చూడు సరిపోయిందంటే ఈ పిల్లడు మారాన్ చేస్తున్నాడు. ఈ బాబు మీద ఉన్న ఇష్టంతో తండ్రి చెయ్యుదులు పెట్టాడండి. ఈ పిల్లోడు వెళ్ళాడు, పడవ అంచుని నిలబడ్డాడు మొగదల.
ఆ వేగానికి నీళ్లు అటు ఇటు రెండు భాగాలుగా నీళ్లు పాయలుగా వెళ్ళిపోతున్నాయి. ఈ పిల్లడు నీళ్ళకెళ్ళి చూస్తాడు, తండ్రికెళ్ళి చూస్తాడు, నీళ్ళకెళ్ళి చూస్తాడు, తండ్రికెళ్ళి చూస్తాడు. తండ్రి మాత్రం ఎటు చూడట్లా, ఈ బిడ్డకెళ్ళి చూస్తున్నాడు. ఆ తండ్రికి ఆ బిడ్డే లోకం, వేరే ఏమీ లేదు. భార్య చనిపోయింది, ఇంకా పిల్లలు లేరు, ఈడొక్కడే పిల్లోడికి వెళ్ళే చూసుకుంటున్నాడు. ఒక 7, 8, 10 నిమిషాలు ప్రయాణం గడిచింది. ఈ పిల్లవాడు నీళ్ళలో చేతులు పెట్టలేదు. తండ్రికి కాస్త నమ్మకం ఏర్పడింది. నా పిల్లోడు చెప్పిన మాట విన్నాడు అనుకున్నాడు. ఈలోగా డాడీ ఓ పెద్ద కేక వినపడింది. ఆ తండ్రి గుండె అవిసిపోయింది, గుండె పగిలినంత పని అయిపోయింది ఆ తండ్రి. ఒక్క నిమిషం ఊపిరి తీసుకోలేకపోయాడు ఆ తండ్రి. కింద పడుతూ మీద పడుతూ గట్టిగా ఏడుస్తూ, బాబు రే ఏమైందిరా అనుకుంటూ గబగబా వెళ్ళిపోయాడు. ఈ పిల్లాడు అంటాడు, డాడీ నేను నీళ్ళల్లో చేయి పెట్టాను డాడీ, నా చెయ్యి ఏదో కొరికేస్తుంది డాడీ, రక్తం కారిపోతుంది డాడీ అని బాబు ఏడుస్తుంటే తండ్రి గుండె విలవిలలాడిపోయింది. అందుకే కదరా నీ చెయ్యి నేను వదిలిపెట్టలేదు, గట్టిగా పట్టుకున్నాను. ఆ పడవలో 2 సార్లు వాళ్ళు చెప్పారు, నేను నీ చెయ్యి పట్టుకున్నాను. ఎంత పని చేసేవారని ఆ తండ్రి ఏడుస్తుంటే ఆ పడవలో ఉన్న ప్రయాణికులు అందరూ అరుస్తున్నారు. ఆ తండ్రి అన్నాడు, అయ్యా అమ్మా దయచేసి నా బిడ్డను మీరు ఎవరు అనొద్దు. తల్లి లేని బిడ్డని నేనే మారాలు చేశాను, గారాబం చేశాను, నా బిడ్డను పెంచుకున్నాను. వాడు ఏదైనా తప్పు చేస్తుంటే నాదే తప్పు, మీరు ఎవరు అనొద్దు అంటే వాళ్ళు అంటారు, ఏంటయ్యా అనేది. ఆ రక్తం వాసనకి మొసళ్ళన్నీ ఒక చోటకు వచ్చి పడవని తిరిగేస్తే మా ప్రాణాలు పోవా. ఆ తండ్రి అంటాడు, అయ్యా అయ్యా ఈ సమస్యకి నా దగ్గర ఉంది అయ్యా పరిష్కారం. బాబు అమ్మా నా దగ్గర ఉంది పరిష్కారం, మీరు ఎవరు తొందరపడొద్దు, దయచేసి నా బిడ్డను అనొద్దు అంటూ ఈ బిడ్డ తలని అట్లా సరిచేస్తూ, రే బాబు నువ్వు జాగ్రత్తరా, నువ్వు జాగ్రత్తరా జాగ్రత్తరా అంటూనే ఆ తండ్రి అమాంతంగా నీళ్ళలో దూకేశాడు. ఎప్పుడైతే ఆ తండ్రి నీళ్ళలోకి దూకేశాడో బిడ్డ చేతిని మొసలు వదిలేసిన చిన్న మొసలు, ఆ నీళ్లలో ఉన్న మొసళ్ళన్నీ వచ్చేసాయి. ఆ తండ్రిని గట్టిగా పట్టుకున్నాయి. ఆ నీళ్లలో తండ్రి అంటాడు అప్పుడు కూడా, బాబు నువ్వు జాగ్రత్తరా, నీకోసమే నేను ప్రాణం పెడుతున్నాను బాబు, నువ్వు జాగ్రత్తరా అంటుండగానే మొసళ్ళన్నీ ఏకమై ఆ తండ్రిని నీటి అడుగు భాగాన్ని తీసుకెళ్ళి ముక్కలు చేసుకొని తినేసి. చెప్పాలి మీరు, ఈ కథలో తప్పు చేసింది తండ్రా కొడుకా? నోరు తెరిచి చెప్పు, కొడుకా తండ్రా? శిక్ష పడింది తండ్రికా కొడుకా? ఈ కథలో తండ్రి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ తండ్రి. నేరమేమి చెయ్యని దేవుడు నువ్వు నేను చేసిన నేరాల కొరకు సిలువలో బలి అయిపోయావు. మన స్థానము నుండి మనలను తప్పించటానికి ఆయన తన స్థానంలో నుండి మన స్థానంలోకి వచ్చాడు. కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు. ప్రపంచంలో ఎవరికి జరుగునంత అవమానం యేసుక్రీస్తు వారికి జరిగింది. అయినా యేసయ్య నీ కోసం మౌనమైపోయావు. ఎందుకు తెలుసా? ఆయనకి నువ్వంటే అంత ఇష్టం. నీ మీద ఉన్న ఇష్టంతోనే యేసయ్య సిలువలో నలిగిపోయాడు. గడ్డపు వెంట్రుకలు పెరిగిన, తలకు ముళ్ళ కిరీటము గుచ్చిన, కొరడాలతో శరీరం అంతా నలగగొట్టిన, ప్రక్కలో పొడిచిన, గేలి చేసి అవమానపరిచిన, నీ కొరకు మౌనంగా సిలువను సహించుకొని ఈ రాత్రి సిలువలో నుండి గాయపడిన తన హస్తం నీ వైపు చాపుతుండగా మనందరూ లేచి నిలబడిన మనము కళ్ళు మూసి 2 చేతులు ఆకాశం వైపు చూపి ఒక్క మాట ప్రభుతో చెబుదాం. నా మీదున్న ఇష్టంతో నువ్వు పరలోకం నుండి భూలోకానికి వచ్చి సిలువలో బలి అయిపోయావు. ఇక నుండి నేను నీ ఇష్టం కొరకు బ్రతుకుతానయ్యా అని. కుర్చీలో ఉన్నవాళ్ళు కూడా లేచి నిలబడండి. ఆరోగ్యం, అవకాశం, ఆయుష్కాలం ఉన్నప్పుడే. లేవలేని స్థితిలో ఉంటే పర్వాలేదు, కాస్తైనా లేవగలిగితే లేచి నిలబడు. నీ 2 చేతులు ఆకాశం వైపు చూపు. రేపు నీకుందో లేదో నాకు తెలియదు, నీకు తెలియదు.
రేపు నీకుందో లేదో నీకు తెలియదు, నాకు తెలియదు. నువ్వు నిలవబడు, నీ మనవ సంతానాన్ని కూడా నిలవబెట్టు. లేచి నిలబడిన నీవు కలుమై కలుమై రెండు చేతులు ఆకాశం వైపు చూపు. రెండు చేతులు ప్రార్థన చేద్దాం. అందరూ దేవుని సన్నిధిలో లేచి నిలబడిన నీవు ఒక్కసారి నీ కొరకు సిలువలో మరణించిన యేసుని జ్ఞాపకం చేసి, ఎంత ప్రేమ నువ్వంటే యేసుకి ఎంత ఇష్టం వచ్చాడు. నీ మీదున్న ఇష్టంతోనే సిలువలో నలిగిపోయాడు. యేసయ్యా నీకెంత ప్రేమనైనా. కలుమి తల్లి చెల్లి సహోదరుడా, ఒక్కసారి నీ కోసం సిలువలో నలిగిపోయిన యేసుని జ్ఞాపకం చేసి, ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసి చూపు. చేతులైన వైపు చూపు, ఆకాశం వైపు చూపు. ఒక్క మాట చెప్పు, యేసయ్యా యేసయ్యా ఇక నుంచి నీకు ఇష్టంగా ఉంటానయ్యా. ఇంతకాలం అందరికి ఇష్టంగా ఉన్నాను, అది కొంతమేరకే ప్రయోజనం అని రాత్రి వాక్యం ద్వారా నేను తెలుసుకున్నానయ్యా. ఎందుకో పరిశుద్ధాత్ముడి రాత్రి నాకు చంపలు వాయించాడయ్యా. ఇక నుంచి నీకు ఇష్టంగా ఉంటానయ్యా. సనగనయ్యా, ఎక్కడ ఏ విషయంలో సనగనయ్యా. నువ్వు ఇచ్చిన దానితో నేను తృప్తి పడతాను కానీ ఎల్లడూ శోధించనయ్యా. శోధించే స్థితిలో నుండి విడిపించబడతానయ్యా. వాక్యానికి విరోధంగా నేను విగ్రహారాధన చేయను, వాక్యానికి వ్యతిరేకంగా నేను పాపం చేయనయ్యా. నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఎంతసేపటికి మనుషులకు ఇష్టంగా ఉండాలని ఆరాటపడ్డాను, సమయం అంతా వృధా చేసుకున్నాను. ఈ రాత్రి ఒంటరినైపోయానయ్యా. నీ ఇష్టం చేయాలని ఒక తీర్మానానికి వచ్చానయ్యా. ఒక మాట చెప్పు, యేసుతో చేతులైన వైపు చూపి. ఎంత పైకి ఎత్తగలవో చేతులు అంత పైకి ఎత్తు. నీ కొరకు సిలువలో చాచిన చేతులు ఇప్పటికీ దించనే లేదు. నీ కొరకు చాపబడిన చేతులు దించనే లేదు. అదిగో సిలువలో నుండి ప్రభువు చేతులు నీ వైపు చాపబడి ఉండగా, నీ చేతులైన వైపు చాపు, చేతులు పైకెత్తు. నువ్వు దేవుని మాట వింటే నీ కుటుంబం నీ మాట వింటుంది. ఒక్క మాట అడుగు, యేసయ్యా ఇక నుంచి నీ ఇష్టం కొరకు నేను బ్రతుకుతానయ్యా. నీ ఇష్టం కొరకు బ్రతుకుతానయ్యా. నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా. నా మీద నీకెంత ప్రేమయ్యా. నేను ఏమని పాడగలను, ఎంత చెప్పినా ఎంత పాడినా నీ ప్రేమ మిగిలిపోతుంది కదా. పాపినైనా నా కోసం పరలోకం వదిలి భూలోకానికి వచ్చావే. నా వాళ్ళు ఎవరు చేయని త్యాగం సిలువలో నా కొరకు చేసావే. నన్ను ఇంతగా ఇష్టపడే నీ కొరకు నేను ఏం చేశానుగా. ఇంతగా ప్రేమించిన నీ కొరకు ఏమీ చేయలేకపోయాడు ఇంతకాలం. నామకార్థ క్రైస్తవుడిగా మందిరానికి వచ్చాను, వెళ్ళానయ్యా. నిజమైన చర్చి యానివర్సరీ రాత్రి నా హృదయంలో జరగాలయ్యా. నీ ఇష్టం కొరకు నేను బ్రతకాలి ఒక తీర్మానానికి వస్తున్నానయ్యా. తమ్ముడా, గొంతు విప్పి యేసయ్యతో చెప్పు మాట. చెల్లి తల్లి యేసయ్యతో చెప్పు, ఇక్కడి నుండి నాయనా నీ ఇష్టం కొరకే నేను బ్రతుకుతానయ్యా. నీ ఇష్టం కొరకే నేను బ్రతుకుతానయ్యా. నీ ఇష్టం కొరకే నేను బ్రతుకుతానయ్యా. ఇంతకాలం నా ఇష్టం చేశాను, నా ఇంట్లో వాళ్ళు ఇష్టం చేశాను, నా మనసు చెప్పినట్టుగా నడిచాను. కానీ ఇక్కడి నుంచి నీకు అప్పగించుకుంటానయ్యా. నీకు అప్పగించుకుంటానయ్యా. అప్పగించుకుంటానయ్యా. నీకు అప్పగించుకుంటానయ్యా. యేసయ్యా నా జీవితం నాకు వాయిస్ తక్కువ ఉందా? నీ పాద సేవకే
అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. మారిపోయినా